అందరికీ నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్‌తో నేను మీ ముందరకొచ్చాను. ఏంటంటే, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఎంకే పార్టీ మన ఆంధ్రాలో కంటెస్ట్ చేయబోతున్నట్టు మనకి ఇప్పుడే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, పీఎంకే అఫీషియల్ టీమ్ నుంచి మనకు కాల్ వచ్చింది. సో, ఆ న్యూస్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. మనకిప్పుడు పీఎంకే పార్టీ ఆంధ్రాలో ఎందుకు అవసరం అనే దానిపైన కూడా మేము మీతో కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పటినుంచో ని చాలా మన కమ్యూనిటీలో జరుగుతున్న చాలా ఇష్యూస్ గురించి మనం పోరాడుతున్నాం. కాకపోతే దేనికి కూడా మనకి అసలు ఫలితం రాలేదు. ఏమన్నా అంటుంటే మన నాయకులు సీఎం దృష్టిలో ఉంది, లేకపోతే వాళ్ళ దృష్టిలో ఉంది, వీళ్ళ దృష్టిలో ఉంది అని చెప్పేసి మాట దాటేస్తున్నారు తప్ప, మనల్ని ఒక ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటున్నారు తప్ప, కనీసం మన అవసరాలేంటి, లేకపోతే మన బాగోగులేంటి ఇవేమీ పట్టించుకోవట్లేదు. కేవలం మనల్ని ఒక ఓట్ బ్యాంక్ కింద వాడుకుని వాళ్ళు డబ్బులపైన డబ్బులు, లేకపోతే వాళ్ళ ఆస్తులపైన ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అంతే. టికెట్ తెచ్చుకునేటప్పుడు పలానా సామాజిక వర్గం నుంచి వచ్చామని చెప్పేసి టికెట్ తెచ్చుకుంటున్నారు. నెగ్గిన తర్వాత మీరు ఒక్కరే ఓటేస్తే మేము నెగ్గామా, మాకు ఇంకా అందరూ కలిపి మాకు వేరే అందరూ ఓటేశారు, మీరు మాత్రమే అయితే మేము నెగ్గలేదనేసి మాట దాటేస్తున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళ రెక్లెస్నెస్ మనకు తెలుసు. మన ఓట్లు వాళ్ళకి అవసరం లేదన్న విధంగా మాట్లాడుతున్నారు నెగ్గిన తర్వాత. సో అదే మనం చూపిందాం. 2029 ఎలక్షన్స్లో మనం కూడా అదే చూపిందాం. వాళ్ళు ఎలాగో చెప్తున్నారు కదా, మీరు ఒక్కరే ఎత్తే మేము నెగ్గలేదు, మిగిలిన వాళ్ళు ఎత్తే నెగ్గారని చెప్పేసి మనం కూడా అదే చూపిందాం. ఖచ్చితంగా మన పీఎంకే పార్టీని మనకు ఒక రక్షక కవచంలో మనం మార్చుకుందాం. సో ఈ న్యూస్ మీ అందరితో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఇన్నేళ్ళు కమ్యూనిటీ కోసం లేదా మనోళ్ళ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ఇది చాలా ఒక ఆయుధంలో తయారవుతుంది. సో అందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.